కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అసలు ఒక్కొక్కరుగా అసలు ఇద్దరే మెయిన్ వ్యక్తులు అయితే ఇద్దరే, కేసీఆర్ కేటీఆర్, వాళ్ళిద్దరి మధ్యలోనే నడిచింది. చివరికి తన సొంత చెల్లెలను కూడా ట్యాపింగ్ చేశారు. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఇంత దారుణంగా ట్యాపింగ్ చేస్తారా? అసలు సొంత చెల్లెలను కూడా చేయాల్సిన అవసరం ఏముంది? ఎంత రాజకీయాలకు అధికారం కోసం ఏదైనా చేస్తారా? ఇలాంటి అంశాలపైన మాట్లాడదాం. మనతో వెంకట నాయక్ ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు? ఏమనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ అంశం చూడంగానే? సొంత చెల్లెల్ని కూడా వదలకుండా ట్యాపింగ్ చేసి తన మన భేదం లేకుండా ప్రవర్తించిన తీరు బీఆర్ఎస్ పార్టీది ఉండే. ఆలుమగల సంసారాల్లోకి ఏది జొర్రి వాళ్ళ మాటలని, వాళ్ళ సంభాషణని, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలను విని దాన్ని ఈరోజు బజార్లో పెట్టే ప్రయత్నం చేశారు. పదవి కోసం, పరపతి కోసం, పైసల కోసం ఎంతకైనా దిగజారుతామని చెప్పి నిరూపించారు. ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాలి మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొంతమంది సన్నాసులు బయటకు వచ్చి చెప్తున్నారు. అరే సన్నాసులారా, మీరు అర్థం చేసుకోండి, ఇది ఫోన్ ట్యాపింగ్ విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది పార్టీలకు అతీతంగా మీ సొంత పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో చిన్న చితక ఉద్యమకారుల మీద, అదేవిధంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కొంతమంది వ్యాపారస్తులు అందరి ఫోన్లు ట్యాప్ చేసి అయితే పైసల కోసం చేసిరు, లేకపోతే పదవుల కోసం చేసిరు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కోసం చేసిరు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ ఇష్యూ ఏడుంది దీంట్లో? కాంగ్రెస్ పార్టీ దీన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఏది వేరే విషయాలు డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అరే భయ్, మేము ఏమంటున్నాం అంటే ఏ వేరే విషయాలు కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయలే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్ట్ చేయలే. ఒక మాట స్పష్టం చేస్తున్నాం. సాక్ష్యాలు నాగోలు మూసి బ్రిడ్జ్ కింద, వికారాబాద్ అడవుల్లో కాలబెడితే ఏదో చేతికి చిక్కిన కొన్ని సాక్ష్యాలు, అది కూడా చేతికి చిక్కిన 5% మాత్రమే. 600 ఫోన్లు, 600 ఫోన్ నెంబర్లు. ఇంకా 95% ఏదైతే ఫోన్ నెంబర్లు ఉండో అవి కాలి బూడిదైపోయినాయి. అంటే ఎంత చేస్తున్నారో మీరు కేవలం 10-15 రోజుల కాలంలో. ఏది 2023 ఎలక్షన్ కంటే ముందు, దాంతోపాటు 2018 నుంచి 2023 వరకు కొన్ని సాక్ష్యాలు కొన్ని మాత్రమే దొరికినాయి. ఇక్కడ పార్టీలకు అతీతంగా కవిత గారి ఫోన్ ట్యాప్ చేసిరంట, హరీష్ రావు గారు దాంతోపాటు వారి భార్య గారు వాళ్ళిద్దరు ఫోన్ ట్యాప్ చేసిరంట. అంటే వాయు వరుసలు లేకుండా, పద్ధతి పాడు లేకుండా, తన మన భేద లేకుండా అందరి ఫ్యామిలీలో దూరి ఈరోజు ట్యాప్ చేసుకుంటూ కూర్చున్నారు కదా. ఎవరి కోసం చేసిర్రు? ఎవరి మెప్పు కోసం చేసిర్రు? ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏదైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ప్రభాకర్ రావు గారు మీ డ్యూటీ ఏముంటుందంటే, ఒక చీఫ్ మినిస్టర్కి మీరు ఆన్సరబుల్గా ఉంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు కానీ, లేకపోతే ఎక్కడైనా ధర్నాలు జరిగినా, ఎక్కడైనా అల్లర్లు జరిగినా, మావోయిస్టుల కదలికలు ఉన్నా, ఇంకా అసాంఘిక కార్యక్రమాల కదలికలు ఉన్నా వాటిని ముఖ్యమంత్రి గారి దగ్గర చేరవేసే బాధ్యత ఉంటుంది. అలాంటిది అది చేయకుండా మిగతా అన్ని ఏది స్పెషల్ ఆపరేషన్ టీం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో పదవి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు పదవి కాలం ఉంటే అథారిటీ, పదవి కాలం పోతే విధేయత కోసం పెట్టిన తర్వాత 2004 ఎస్ఐ బ్యాచ్, ఇప్పుడు నడుస్తుంది 1998 ఎస్ఐ బ్యాచ్, ఒక డిఎస్పీ ప్రమోషన్ నడుస్తుంది. మరి ఆయన ఎందుకు పెట్టిరు? ప్రణీత్ రావుని ప్రమోషన్ ఇట్టారు. ప్రణీత్ రావు, రాధాకృష్ణ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు, తిరుపతన, అంతా రావులు అందరూ ఒక చోట కలిసి ఆ రావుకి సపోర్ట్ చేయడం కోసం వీళ్ళంతా టీం ఏర్పాటు చేసి ఏది కేసీఆర్కి ఫేవర్ చేసారు. ఏది మన సిట్టు విచారణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంట. మరి ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రభాకర్ రావు, బండి సంజయ్ గారి ఫోనో, లేకపోతే అరవింద్ గారి ఫోనో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఫోనో, వీళ్ళందరి ఫోన్ ట్యాప్ చేస్తారు కదా. ప్రభాకర్ రావుకి వీళ్ళందరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముండే సార్? ఇది మావోయిస్టుల సమాచారం వీళ్ళ దగ్గర ఉంటుందా? ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఫోను, దాంతోపాటు మన తెలుగు మన రగన్న ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుంది. 600 మంది లిస్టులో ఈయన కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరూ మావోయిస్టుల సంబంధాలు ఉన్న వ్యక్తులా, లేకపోతే వీళ్ళందరికీ ప్రభాకర్ రావుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఆస్తి లావాదేవీలు ఉన్నాయా? గెట్టు పంచాయతీలు ఉన్నాయి? ఏమున్నాయి? ఇదంతా కేసీఆర్కి అవసరం కదా. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడం కోసం 2 అంశాలుగా చూడవచ్చు. 2 ఫోన్ ట్యాపింగ్ ఇద్దరే వాడు మెయిన్గా కీలకంగా పనిచేసింది ఇద్దరు, కేటీఆర్ కేసీఆర్. కేటీఆర్ పర్సనల్గా వాడుకుంటే, కేసీఆర్ ఏమో రాజకీయాల కోసం వాడుకుంటారు. ఇదైనా పర్సనల్గా అంటే బిజినెస్ కోసం కావచ్చు, లేకపోతే హీరోయిన్లో ఏవో అంశాలు వస్తూ ఉన్నాయి. దీని పట్ల ఏమంటారు అన్న? ఒకటే మాట ఏంటంటే,
సరే ఇంకా లోతుగా నేను అంటే ఆధారాలతో మాట్లాడితేనే అర్థం ఉంటుంది. ఇంకా ఇంత మొత్తం బయటకు పడ్డ తర్వాత ఇక దాన్ని మనం ఏదో ఏమంటారు ఏది ముసుగులో గుద్దులాట వేసుకున్నా కూడా మంచిగా ఉండదు. ఒక విషయం ఏంటంటే మీ వల్ల బాధితులైనరు, పార్టీలకు అతీతంగా బాధితులైనరు, సినిమా ఫీల్డ్లో బాధితులైనరు, వ్యాపార ఫీల్డ్లో బాధితులైనరు. ఆ బాధితుల యొక్క వ్యక్తిగత సమాచారం మీ చేతిలో ఉండే మీరు విన్నారు. అరే మీరు నేరస్తులు రా భయ్. ప్రభాకర్ రావుకి ఈ సమాచారాలతో సంబంధం లేదు. ఇన్ కేసు చేసుకున్నా కూడా ఎక్కడొక్కడ పైసలు వసూలు చేసుకోవడం కోసమో లేకపోతే సెటిల్మెంట్ చేయడం కోసమో వాడుకున్నాలే. కానీ మీరు దాన్ని రాంగ్ వేలో యూజ్ చేసుకున్నారు. ఎవరైనా ఏది అది ప్రతిపక్ష పార్టీ లెక్క పైసలు పట్టుకున్నా ప్రచారం కోసం పైసలు యూజ్ చేస్తాం, అది పట్టుకోవాలనో లేకపోతే అది బ్లాక్ చేయాలనో లేకపోతే ప్రజలకు రాంగ్ వేలో సమాచారం ఇవ్వాలని చెప్పి మీరు వాడుకున్న విధానం ఉండదు చూడు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ చర్య ఏదైతే ఉందో ఈ దేశవ్యాప్తంగా మేమేమంటాం ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చారు మీరు. ఆ టెక్నాలజీని ఏది ఒక పర్పస్ కోసం తీసుకొచ్చారు మీరు. ఆ పర్పస్ కోసం తీసుకొచ్చిన టెక్నాలజీ కూడా అప్పుడున్న అంజన్ కుమార్ గారు కానీ రవిగుప్తా గారు కానీ ఎవరైతే పోలీస్ శాఖలో ఉన్న కీలకంగా ఉన్న వాళ్ళని కూడా మిస్గైడ్ చేసి ఈరోజు మీరు సమాచారాన్ని సేకరించి ఇంత మీ అవసరాల కోసం వాడుకున్నారంటే మీరంత దౌర్భాగ్యులు, మీరంత సన్నాసులు, మీరంత దుర్మార్గులు, మీరు రౌడీ షీటర్లు రా భయ్. మీరు రౌడీ షీటర్లు చేసే పని ఇది, దొమ్మిలు చేసే వాళ్ళు చేసే పని ఇది, కబ్జాకోర్లు చేసే పని ఇది, రాజకీయంగా వ్యభిచారం చేసే పనులు వాళ్ళు చేసే పనులు సార్ ఇవి. వాళ్ళు మీరు చేశారంటే మీకు అర్థం ఏముంది? అధికారులుగా మీకేం అర్థం ఉంది? రాజకీయ నాయకులుగా వాళ్ళకేం అర్థం ఉంది? కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నైతిక విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేస్తారని మీ చేతికి అధికారం ఇస్తే సంక్షేమ పేరుతో ఓట్లాడకుండా, అభివృద్ధి పేరుతో ఓట్లాడకుండా ఇలా వాళ్ళ సీక్రెట్ని బయటికి తీసుకొచ్చి ఓట్లు అడిగినప్పుడే మీ మీద విలువ, మీ మీద గౌరవం పోయింది. మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం అన్న, ఒక మాట తెలంగాణ సమాజానికి స్పష్టం చేస్తున్నాం. ఒక వ్యక్తితో మనం నవ్వాలనుకున్నా కూడా, మన సొంత భార్యతో మనం ఏది 4 జోకులు వేసుకుందాం అనుకున్నా కూడా పక్కన వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి ఆలోచిస్తాం మనం. మన సమాజం అట్లాంటిది, మన గౌరవం కోసం మనం పాకులాడే విధానం అలాంటిది. కానీ మన పక్కలో జరుగుతున్న వ్యవహారాలు, మనం పర్సనల్గా మాట్లాడుకున్న వ్యవహారాలు కూడా ఈ దుర్మార్గులు, ఈ సన్నాసులు, ఈ దౌర్భాగ్యులు ట్యాప్ చేసిరు. తెలంగాణ సమాజం ఆలోచించండి. ఆ బాధితుల జాబితాలో మనమైనా ఉండొచ్చు. రేపు మన భార్య పిల్లల విషయంలో మన వ్యవహారంలో మనం కూడా ఆ బాధితులు ఉండొచ్చు. ఇలాంటి సన్నాసులు ఏమందామని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదో ఆశామాషి వ్యవహారం కాదు. అది కేసీఆర్కి సంబంధించిన వ్యవహారం కాదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. అది ఎవరికి సంబంధించిన వ్యవహారం అంటే తెలంగాణ సమాజం యొక్క గౌరవానికి సంబంధించిన అంశం, తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం సంబంధించిన అంశం, తెలంగాణ సమాజం యొక్క ప్రైవసీకి సంబంధించిన అంశం. అలాంటి అంశాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళు ఇప్పుడు మేమేమంటున్నాం సార్, ఇదంతా పక్క పెట్టాం. మరి మీరు కాంగ్రెస్ పార్టీగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు, మరి పెట్టే అవకాశం ఉందా? 100% ఉన్నా. ఇప్పుడు వీళ్ళు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక్క మాట ఇంకోటి ఏమంటున్నాం అంటే ఇప్పుడు సిట్టు అందరిని పిలుస్తున్నారు. ఎవరైతే 600 మందిలో ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు ఉండొచ్చు, మాజీ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ గారు బల్మూరి వెంకట్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు వారు ఉండొచ్చు, ఇలా అందరూ ఉండొచ్చు. ఆ లిస్టులో మన రగన్న కూడా ఉండొచ్చు. వీళ్ళందరి చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఏ కారణం చేత మీ ఫోన్లు ట్యాప్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే వాళ్ళు ఉంటారో తీగలాగితే డొంక కదిలినట్టు, ఏదో మనం వేగ్గా ప్రచారం చేసినట్టు అట్టు కాదు కదా. ఆ విషయాన్ని మొత్తం చేపట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నవీన్ రావు ఉంటారు. రావులందరూ చేరిన తర్వాత నవీన్ రావు కూడా రావాలి కదా. ఆ నవీన్ రావును గుంజుకున్న తర్వాత ఆ నవీన్ రావుకు భాష ఎవరున్నారు ఇదంతా కథా కమీమ్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళకు చట్టపరమైన మళ్ళీ మేమేదో చట్టం అని మాట్లాడుతున్నారు. నాకు సంబంధం లేదు, అంత అధికారులు చేసిరు, వాళ్ళు చేస్తే చేయొచ్చు పోలీసులు అని వాళ్ళు అంటారు. ఎవరి కోసం చేసిరన్నా? అధికారులకు ఏం సంబంధం వీళ్ళతో? ఇప్పుడు నీతో అధికారికి ఏం సంబంధము? నువ్వు లా అండ్ ఆర్డర్ నువ్వు ఏది మిస్యూజ్ చేసినప్పుడు లేకపోతే నువ్వు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడ్డప్పుడు అప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేయాలి. నువ్వు క్వశ్చన్ చేస్తే నీ ఫోన్ ట్యాప్ చేస్తారా? ఇది ఎవరికి అవసరం? కేసీఆర్ గారికి అవసరం. కేసీఆర్ గారు కేటీఆర్ మాట్లాడి చిల్లర మరాలు కొందరు ఏతే వేసి ఉండొచ్చు అంటాడు. ఏమంటారు? మావోయిస్టుల పేరుతో నువ్వు ఎందుకు చేసినా పోయి నీకేం అవసరం? నువ్వు ఏం అథారిటీ? నువ్వు ఐటీ మినిస్టర్ అంత మాత్రాన టెక్నాలజీని తీసుకొచ్చి అందరు ఫోన్ ట్యాప్ చేసి నువ్వు ఎవరిని పడితే వాళ్ళని వాడుకొని ఇష్టం వచ్చినట్టు చేయడానికి తెలంగాణ రాష్ట్రం నీ చేతికి అధికారం వచ్చింది దేనికోసము? నువ్వు పరిపాలన చేయమని అధికారం ఇచ్చినావు, ఫోన్ ట్యాప్ చేయడం కోసం కాదు. వీళ్ళ సీక్రెట్ వాళ్ళ సీక్రెట్ వినడం కాదు, అది కాదు కదా నీకు అవకాశం ఇచ్చింది, దానికోసం కాదు కదా. కాబట్టి మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులో భాగంగా చేస్తలేదు. చట్టపరంగా చట్టబద్ధంగా ప్రతి విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా అన్ని ఆధారాలతో సహా ముందు పెట్టి చేస్తాం. ఇది మేము కక్ష సాధింపుగా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దాన్ని వేగంగా తీసుకుపోతే మేము చేయడానికి ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉంది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఒకటే మాట నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ ప్రజలారా, వీళ్ళ ఏది లాలుచిపడే రాజకీయం కానీ వీళ్ళ దౌర్భాగ్యమైన రాజకీయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్యాప్లో మీరు పడొద్దు. వీళ్ళను మీరు నిశ్చితంగా గమనించాలి, వీళ్ళకి యాక్టివిటీని నిశ్చితంగా గమనించాలి. వాళ్ళ అవసరాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీ పేరుతో అభివృద్ధి పేరుతో వాళ్ళు చేసిన ఏది విధ్వంసం అంతా ఇంత కాదు, ఆర్థిక విధ్వంసాన్ని ఇంతవరకు చూసినాం. సరే, ఇప్పుడు మన ఏది వ్యక్తిగత అంశాలను కూడా అది విధ్వంస రూపంలో వీళ్ళకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు 100% కట్టడి చేయాలి. మీరందరూ ఒక తాటిపైకి రావాలి.
వీళ్ళ యొక్క దుశ్చర్యలను 100% మనం బయట ఎక్స్పోజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.